మహబూబ్ నగర్ జిల్లా రామన్నగూడెం గ్రామంలో 3 రోజుల క్రితం జరిగిన వరుస మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడం వెనుక 20 రోజుల క్రితం జరిగిన బర్త్డే వేడుకలు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతికి కల్తీ మద్యం, కల్తీ కల్లు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టామంటున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ అంజన్ రావుతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. యువకులంతా కూడా మద్యం కల్లు తాగి ఘటనలో మాత్రం ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా కల్తీ కల్లు, కల్తీ మద్యం తాగి చనిపోయినట్లుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా ఎక్సైజ్ శాఖ మాత్రం విచారణ చేపట్టింది. ఈ చేపట్టిన నేపథ్యంలో కూడా ఎలాంటి విచారణ చేపట్టారు, కల్తీ మద్యమా, కల్తీ కల్లా, దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇందులో ఎంతవరకు వాస్తవంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొబేషనల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ప్రధానంగా చెప్పండి, కల్తీ కల్లు, కల్తీ మద్యం వల్లనే చనిపోయారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఆ సంఘటన జరగడం బాధాకరమే. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు కల్తీ కల్లు, కల్తీ మద్యం వల్ల జరిగిన సంఘటన కాదు అది. ఎందుకంటే మేము ఇది రాగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని చెక్ చేశాము అక్కడ. ఆ తర్వాత కళ్ళు షాప్లను ఇన్స్పెక్ట్ చేశాము, శాంపుల్ తీసి చెక్ చేశాము. ఇక్కడ కూడా మాకు టాడీలో కల్లులో కల్తీ దొరకలేదు. ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు పార్టీలో సుమారు 15 మంది వరకు ఈ కళ్ళు మద్యం తాగి పార్టీ చేసుకున్నారు. కానీ వారెవరికి కూడా ఈ ఎఫెక్ట్ లేదు. ఈ ఇద్దరికి మాత్రమే ఈ విధంగా జరిగింది, ముగ్గురు మాత్రమే. అందువల్ల ఒకవేళ నిజంగా కల్తీ జరుగుంటే దాన్ని కన్జ్యూమ్ చేసిన అందరికి కూడా అది జరిగేది. కాబట్టి అది మద్యం వల్ల జరిగింది కాదు. అది దట్టు మళ్ళీ అదే రోజు జరగలే ఆ సంఘటన. దాదాపు ఇప్పుడు జూన్ 10వ తారీఖు నాటి సంఘటన జరిగితే 4 రోజుల తర్వాత ఇప్పుడు జరిగింది. అది వాళ్ళ డెత్స్ ఇప్పుడు జరిగినాయి. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా జరిగేది. వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యేటోళ్ళు ఆ రోజు అందరూ. అలా జరగలేదు. కాబట్టి ఇది కల్తీ మద్యం వల్ల జరిగింది కాదు. ఏదేమైనా దాని రిపోర్టు శాంపుల్స్ తీశారు, వాళ్ళ విస్తా శాంపుల్స్, అది ల్యాబ్ పంపించారు. వచ్చిన తర్వాత తెలుస్తుంది. మొత్తం ఎంతమందిని విచారించారు, ఎలాంటి అక్కడ సేకరించారు? గ్రామస్తులందరినీ, వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులను, ఆ గ్రామస్తులు, ఆ తర్వాత పార్టీలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిండో వాళ్ళందరినీ పోలీసు వారు మేము కలిసాము. మొత్తం విచారించాము, వాళ్ళతోటి అందరితో మాట్లాడి ఈ కంక్లూజన్కి వచ్చాము. మేము ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా ఉంటే మేము ఎంక్వైరీ చేసి చెప్తాం మీకు. అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నది పార్టీ జరిగిన తర్వాతకే ముగ్గురు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉండటం, అదే సేమ్ ఒకే మృతి చెందడం. దీనిపై కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం? మాకు తెలిసినంత వరకు వాళ్ళకు జాండీస్ అనేది ఉంది. వాళ్ళకి అది ఎఫెక్ట్ అయిందని ఇప్పటివరకు తెలిసింది. ఇప్పుడు కల్తీ కళ్ళు తాగి ఒకటే తాగిన వాళ్ళందరికీ రావాలి. అది ఆ ముగ్గురికి ఎందుకు వచ్చింది అనేది అది కూడా 4 రోజుల తర్వాత, ఆ రోజు జరగలేదు సంఘటన. అది అదే రోజు జరిగితే మీరు అన్నట్టు అనుమానించవచ్చు, కల్తీ కళ్ళు తాగడం వల్లనే జరిగింది అనేది. నిజంగా అనలేదన్నా కల్తీ ఉంది, పాయిజన్ ఉందంటే ఆన్ ద స్పాట్ జరగలేదు. పోనీ తాగిన వాళ్ళందరికీ కూడా జరగలేదు. అది అందువల్ల మేము అది కల్తీ కళ్ళు కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ప్రధానంగా డాక్టర్స్ కూడా అందులో మిథైనల్ రసాయనాలు కలిసాయని చెప్పి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. చెప్పలే, ఏ డాక్టర్ కూడా అలా మిథైన్ రసాయనం జరిగిందని ఇవ్వలే. తప్పది. అంటే సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రి ఉన్నప్పుడు డాక్టర్లు స్వయంగా చెప్పారు. ఎంక్వైరీ చేశాం మేము. ఎవరు కూడా ఇందులో కల్తీ ఉందని చెప్పలే. వాళ్ళు ఏం చెప్పారంటే జాండీస్ ఎఫెక్ట్ అయ్యి లివర్ దెబ్బతిని చనిపోయిందని చెప్పారు. అంతవరకు చెప్పిన వాళ్ళ దగ్గర తెలియదు కూడా దాంట్లో ఏమున్నది బాడీలో. రిపోర్ట్ వస్తే తప్ప తెలియదు. అంటే మీ విచారణ పూర్తయింది సార్? మరి దీన్ని మా ప్రాథమిక విచారణ పూర్తయింది. ఇంకా పోలీసు వాళ్ళు చేయాల్సి ఉంది. లిక్కర్ సంబంధించిన వరకు మేము చెక్ చేసుకున్నాము. మిగతా విషయాలు పోలీస్ పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. అంటే మూడో పరిస్థితి కూడా అట్నే సేమ్ సిమ్టమ్స్ ఉంటాను, అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాడు. మా వాళ్ళు అతను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అతను కూడా ఏం చెప్పలేకపోతుండే, అదే చెప్తున్నా. ఆయన కూడా ఇప్పుడు ఆయనే ప్రత్యక్ష సాక్షి కదా. మిగతా ఈ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన అడిగినాం. మా వాళ్ళు హైదరాబాద్లో పోయి ఎంక్వైరీ చేశారు. ఏం జరిగిందో మాకు కూడా తెలుసు. అందరితో పాటు మేము తిన్నాం, మేము తాగినాం. వాళ్ళు ఎక్కువసేపు కూడా లేరు. మళ్ళీ ఇద్దరు, అతను హైదరాబాద్లో మాత్రం ఉన్నాడు సాయంత్రం వరకు. వీళ్ళిద్దరు మాత్రం వచ్చి 1 పావు గంట కూర్చొని కొద్దిగానే కన్ను చూసి వెళ్ళిపోయినారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు సార్ అని చెప్తున్నాను. ఏ టైంలో కలిసారు? ఎక్కడ అంటే బర్త్డే జరిగిన సందర్భంలో ఏ టైంలో తాగారు వీళ్ళు? వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉన్నారు. పార్టీ ఇక బర్త్డే పార్టీ అంటే ఉదయం మొదలు పెట్టినట్టుంది. లంచ్ అవన్నీ చేసుకుంటారు. ఈవినింగ్ బర్త్డే కటింగ్ అవన్నీ చేసినట్టుంది. దానివల్ల కాదు. ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు జరిగాయి సార్ ఇక్కడ? ఎప్పుడు మన ఏరియాలో కల్తీ కళ్ళు కానీ కేసులు కానీ ఎప్పుడు డిటెక్ట్ కాలేదు. ఈ ఏరియాలో కల్తీ కళ్ళు అనేది లేదు ఇక్కడ. ఆ సంఘటనలో కూడా ఇంతమంది గత 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు మనకు కల్తీకి సంబంధించిన కళ్ళుకు సంబంధించిన కేసులు కూడా ఇక్కడ డిటెక్ట్ కాలేదు. చూసుకోవచ్చు. ఇక్కడ రామన్నగూడెం జరిగినటువంటి సంఘటనలు కూడా ఎలాంటి కల్తీ కళ్ళు కానీ కల్తీ మద్యం మాత్రం జరగలేని చెప్పి వీరొక ప్రాథమిక విచారణలో తేలింది. మిగతా సంబంధించినటువంటి విచారణ మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, వరంగల్.